హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోంచి ఈరోజు మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు, ప్రభు కొరకు రోషం కలిగి జీవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం. ఈ వాక్యం మనం చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు విశ్వాసంలో మనం నిలబడడానికి, నిలకడగా ఉండడానికి చాలా ప్రయాసపడుతుంది. మనుషులకి భయపడుతుంటారు, అధికారులకి భయపడుతుంటారు. అమ్మో ఇలా జరిగితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు, రోడ్డు మీద కరపత్రం వేస్తే ఏమనుకుంటారు, ఈ వాక్యం ఎవరికైనా షేర్ చేస్తే ఏమనుకుంటారు. చాలా విషయాలు ఉంటాయి. కానీ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కేవలం ఒకవేళ మీరు కొడితే, ఒకవేళ మనల్ని చంపితే ఈ దేహమును మాత్రమే చంపుతారు. ఈ సత్యము తెలిసిన అనేక మంది భక్తులు వారి ప్రాణాలను సైతము దేవుడి కొరకు అర్పణగా అర్పించేశారు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని కొడతారు, ఆత్మను కొట్టరు వారు. సో కాబట్టి మీరు శరీరం కొట్టే వరకు భయపడాలా, శరీరమును ఆత్మను కూడా నశింప చేయగల శక్తి గల వాడికి నేను భయపడాలా? ఆయన నశింప చేస్తానట్లే, కానీ నశింప చేయగల శక్తి గలవాడు. సో కాబట్టి క్రీస్తుకు మనం విధేయత చూపగలిగితే మన ఆత్మ నిత్యము కూడా క్రీస్తు నందు ఎప్పటికీ అలాగే ఉంటుంది. శరీరం గాయాలు, ఒకవేళ ఎవరైనా కొట్టినా కొట్టకపోయినా, లేకపోతే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా చేసినా, ఏమైనా సరే ఈ శరీరము కొంతకాలమే, ఈ వయసు కొంతకాలమే, పరిమితం. ఈ వయసు అపరిమితం కాదండి. మీరు అవునన్నా కాదన్నా వయసు అలా గడిచిపోతూ ఉంటుంది, సమయం గడిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మన దేహమును చంపువారికి కాకుండా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన ఆత్మను కూడా చంపువారికి, శక్తి గల వాడికి మనం భయపడాలి. ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ హెచ్చరిక మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ అధికారి ఆ ఆఫీస్కి అధికారి, ఆ ధనవంతుడు అక్కడ మాత్రమే. ఈ ప్రభు ప్రపంచ దేశాలు పరిపాలిస్తారు, ప్రపంచ దేశాన్ని నడిపిస్తున్నారు. అనేక మంది ఈరోజు ఆయన సువరము వింటే వారి జీవితాలు తెప్పరిల్లుతూనే లేపబడుతున్నారు, బలపరచబడుతున్నారు. సో కాబట్టి నీ ఆత్మ ఫలభరితంగా ఉండాలి. నీ ఆత్మ అంతము వరకు క్రీస్తునందు దాచబడి ఉండాలంటే ఆయనకి మాత్రమే మనం భయపడాలి. అలా భయపడేవారుగా, భయముతో, వణుకుతో మీ రక్షణ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, అంతవరకు కాపాడుకోండి. తగిన ప్రతిఫలము దేవుడు మీకు పరలోకంలో దయచేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించడం కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.